గౌరవనీయులైన విశ్వాసులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరిపై కుమ్మరించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు సెక్షన్ 1 చాప్టర్ 2 నుంచి దేవుని దివ్య ప్రణాళికకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. దేవుడు తన యొక్క దివ్య ప్రణాళికను మానవాళికి అంచెలంచెలుగా తెలియచేయాలని సంకల్పించారు. ఇది ఆయన యొక్క మంచితనానికి, దివ్య జ్ఞానానికి నిదర్శనం. ఈరోజు సెక్షన్ 1 చాప్టర్ 2 నుంచి దేవుని దివ్య ప్రణాళికకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. దేవుడు తన యొక్క దివ్య ప్రణాళికను మానవాళికి అంచెలంచెలుగా తెలియచేయాలని సంకల్పించారు. ఇది ఆయన యొక్క మంచితనానికి, దివ్య జ్ఞానానికి నిదర్శనం. మానవులు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ సహకారంతో దేవుని చెంతకు చేరాలని మరియు తన దైవత్వంలో పాలివారు కావాలని ఆయన యొక్క అభీష్టం. తన దివ్యత్వాన్ని ఎంతో ప్రేమతో, ఉదార స్వభావంతో తన చేత సృష్టించబడిన మానవులకు అందించాలని దేవుని యొక్క ఆకాంక్ష. ఎందుకోసమంటే తన కుమారుడిని యేసుక్రీస్తులో మనమందరం కూడా ఆయన యొక్క వారసత్వంలో భాగస్థులు కావాలని దేవుని యొక్క అభీష్టం. క్రీస్తు యొక్క వారసత్వం అంటే ఏమిటి? సంపదన, డబ్బుల, పదవుల, అధికారమా, మరేంటి? క్రీస్తు యొక్క వారసత్వంలో భాగస్థులం కావటం అంటే పరిశుద్ధతలో మనమందరం కూడా ఎదగాలి. రెండోది నిత్య జీవితం పొందటం. పరిశుద్ధత అనేది ఈ లోకంలోనే సాధ్యమవుతుంది. ఈ లోకంలో ఎప్పుడైతే పరిశుద్ధతను మనము పెంపొందించుకుంటామో అప్పుడే నిత్య జీవితంలోకి ప్రవేశించే అర్హతను మనమందరం కూడా పొందుతాము. దీన్నే క్రీస్తు యొక్క వారసత్వం అని మనము నేర్చుకోవాలి. ఎందుకు దేవుడు ఇలాంటి ఆకాంక్షను కలిగి ఉన్నాడు? ఎందుకోసం అంటే వారసత్వ వాగ్దానాన్ని కోరుకొని మానవుడు దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవిస్తారని ఆయన యొక్క అభిలాష మరియు కోరిక. తన ప్రణాళికను దివ్య సందేశాల ద్వారా మరియు మహా అద్భుత కార్యాల ద్వారా దేవుడు మానవులకు ఎరుగుపరుస్తున్నారు. ఈ దివ్య ప్రణాళికను మానవులు సహృదయంతో ఆహ్వానించడానికై వారిని తగు విధంగా తయారు చేశాడు. ఈ దివ్య ప్రణాళిక లేక పరమ రహస్యము క్రీస్తునందు మాత్రమే సంపూర్తి అవుతున్నది. ఇంతకుముందు తెలియచేసినట్లు దేవుడు మానవాళికి తన ప్రణాళికను అంచెలంచెలుగా ఎరిగించున్నారు. ఆదిలో ఆదాము ఏవలను సృష్టించి తనతో వాసం చేయాలని, తనతో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆది తల్లిదండ్రులు శోధనకు గురై పాపమునకు ఒడిగట్టి ఆ యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోయి ఉన్నారు. నోవా కాలంలో మానవులు అనేక రకాలైన దుష్కార్యాలకు, పాపాలకు ఒడిగట్టి ఉన్నారు. దేవుడు జలప్రలయం చేత వారందరినీ కూడా సమూలంగా నాశనం చేసి ఉన్నారు. ఒక నోవా కుటుంబాన్ని ఆయన రక్షించి ఉన్నాడు. నోవాతో ఒడంబడిక చేసుకున్నారు దేవుడు. ఆ ఒడంబడిక సత్ప్రభావము నోవా కుటుంబస్తులపైన, యోబు పైన, దానియేలు పైన పడింది. అందుకే వారందరూ కూడా దేవునితో సాన్నిధ్య బాంధవ్యం కలిగి జీవించున్నారు, దేవునికి ఇష్టులై జీవించున్నారు. మన పితామహులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు సమృద్ధిగా దీవించున్నారు. వారి విధేయతను బట్టి, సహృదయతను బట్టి దేవుడు వారిని చక్కగా దీవించి కంటికి రెప్పలా కాచి కాపాడి ఉన్నారు. వీరు కూడా దేవునికి ఇష్టులై జీవించున్నారు మరియు నీతివంతమైన జీవితాన్ని వాళ్ళు గడిపి ఉన్నారు. 400 ఏళ్ల పాటు ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతున్న ఆ ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు రక్షించటానికి, వారి యొక్క మొరను ఆలకించి వారిని కాపాడటానికి మోసేను పంపించున్నారు. మోసే ప్రవక్త యొక్క నాయకత్వంలో వారందరిని కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి వారికి విముక్తిని దయచేసి ఉన్నారు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తన జ్యేష్ఠ పుత్రునిగా ఎంచి పవిత్రమైన సంఘంగా, రాజ గురుకులంగా ఉండాలని ప్రవక్తల ద్వారా బోధించారు. అంతేకాకుండా
సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను దయచేసి జీవిత విధి విధానాలను వారికి నేర్పించి ఉన్నారు. ప్రజల కోరికానుసారము ఇజ్రాయేలు ప్రజల నుండే దేవుడు వారికి రాజులను నియమించున్నారు. దురదృష్టవశాత్తు ఏ రాజు కూడా దేవునికి ఇష్టమైన రీతిలో, ఒక్క దావీదు మహారాజు తప్ప ఏ రాజు కూడా దేవునికి ఇష్టమైన రీతిలో పరిపాలించలేదు. ప్రజలు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించకుండా దబ్బర దేవతలను పూజించారు, ఆరాధించారు. జుగుప్సాకరమైన జీవితానికి వాళ్ళు ఒడిగట్టి ఉన్నారు. పాపానికి లోనైపోయి ఉన్నారు. దేవుని యొక్క శాపానికి గురి అయిపోయారు. అందుకే దేవుడు వారిని బాబిలోనియా బానిసత్వానికి పంపించున్నారు. ఆ బాబిలోనియా బానిసత్వంలో మరొకసారి వారు ఎంతో తపన చెందుతూ దేవుని యొక్క ప్రమేయం కోసం, దేవుని యొక్క రక్షణ కోసం వాళ్ళు వాపోయి ఉన్నారు. వాళ్ళు ఎంతగా బాధపడ్డారో 137వ కీర్తనలో మనం వినవచ్చు. రాజుల యొక్క దుష్ట పరిపాలన గమనించిన దేవుడు బాబిలోనియా బానిసత్వంలో ప్రజలు మ్రగిపోతున్న విధానాన్ని చూసి వారి మొరను ఆలకించి తానే ఒక రాజును పంపిస్తానని, శాంతి దూతను పంపిస్తానని, ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి, అద్భుత సలహాదారుని పంపిస్తానని, ఆయన రాజ్యానికే అంతమే ఉండదని ఆయన సెలవిచ్చారు. ఈ మాటను బట్టి రక్షకుని పంపిస్తాను అని దేవుడు వారికి సందేశాన్ని అందజేశారు. ప్రార్థన చేసుకుందాం. పరలోక వరమును ప్రసాదించు ఓ మా దేవా, నీకు స్తోత్రం తండ్రి. మీకే స్తుతి స్తోత్రములు, గౌరవ మహిమలు సదాకాలము కలుగునుగాక. నీ చిత్తానుసారము ప్రేమ చేత మమ్మందరం కూడా సృష్టించి నీ కుమారుని యొక్క వారసత్వంలో భాగస్థులను చేయాలని మీరు సంకల్పించున్నారు. మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ నీ బిడ్డలమైన మేమందరము కూడా, ముఖ్యంగా ఈ వాక్యమును ఆలకించే ప్రతి ఒక్కరూ కూడా నీ కుమారుని యొక్క వారసత్వంలో పాలువారొగనట్లు చేయమని మేము మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ మనవులను మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు దయచేయండి. ఆమేన్. సర్వశక్తి గల సర్వీశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్.